మీరు ఒక ఫోటో కింద చూడొచ్చు. ఈ ఫోటోని కొంచెం జాగ్రత్తగా చూస్తే టీడీపీ 10 ఆఫీసులు, ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కడపలో టీడీపీ ఉన్న ఆఫీసు అది ప్రభుత్వం దగ్గర లీజుకు తీసుకునేదే. దాని తర్వాత శ్రీకాకుళంలో, గుంటూరులో, విజయనగరంలో, మళ్ళీ గుంటూరులో ఇంకో ఆఫీసు, కృష్ణ, ప్రకాశము, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, శ్రీకాకుళంలో ఇంకో ఆఫీసు, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న ఆఫీసులే, భూములే. ఆ భూమి మీద లీజు కట్టుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బిల్డింగ్ కడుతున్నాడో అది ప్రభుత్వ భూమి, లీజుకు తీసుకున్నాడు, అది తప్పైతే మరి మీ భూములన్నీ లీజుకే ఉన్నాయి, మీ ఆఫీసులు అన్నీ లీజుకు ఉన్నాయి. రేపు పొద్దున్న 2029లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఫస్ట్ డేని ఇవన్నీ కూల్చేయాలా? ఇక ఇదే పని చేద్దామా? వేరే పని ఎక్కర్లేదా? ప్రజల గురించి ఆలోచించమా? ప్రజలకి మంచి చేయమా? ఎన్నో వాగ్దానాలు చేసి సూపర్ 6 అడిగి బాయే. సూపర్ 6ని గుర్తుందా? సూపర్ 6 అన్న వర్డు. ప్రజలకి మాట ఇచ్చినాము, ఆ మాట నెరవేరుద్దాము, కలిసి పనిచేద్దాము, అపోజిషన్ కూడా కలిసి రండి అని చెప్పేసి